మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వామివారి పారువేట గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సహకారంతో ఆలయ కార్యనిర్వహణాధికారి గొల్లమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సంక్రాంతి పండుగ రోజున ఆలయ అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు రంగాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజ కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి సంక్రాంతి మండపం వరకు స్వామివారి పారువేట గ్రామోత్సవం నిర్వహించారు. సంక్రాంతి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారిని పట్టణంలోని 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గొల్లమారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పూజా కైంకర్యాలు సక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేకంగా రంగవల్లులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి మండపంలో స్వామివారి దర్శనానికి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని, పారువేటలో స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. జై చెన్నకేశవ, జై శ్రీమన్నారాయణ. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ఈరోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు పారువేట ఉత్సవం జరుగుతున్నది. నిన్న శ్రీ రంగనాయక గోదా కళ్యాణము, రంగనాయక స్వామి వారి యొక్క గోదా కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మా యొక్క దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ సంవత్సరం కొత్తగా ఆటల పోటీలు, సంక్రాంతి సంబరాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీ, లెమన్ స్పూన్ పోటీ, జడల అల్లకము ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి మొదటి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా 3,000, 2,000, 1,000 రూపాయలు గౌరవ ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా నిన్న రాత్రి అందజేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ యొక్క పారువేట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. మార్కాపురం పట్టణం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చే వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పన్నాచార్యులు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచే ఈ పారువేట కార్యక్రమం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి ఆలయం నుంచి మాడ వీధుల గుండా పారువేటతో సంక్రాంతి మండపానికి చేరుకుని భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారని వివరించారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేర్చమని నామస్మరణతో వేడుకోవడం ఈ ప్రాంత ప్రజల సంప్రదాయమని అన్నారు. ఈ సంక్రాంతి పారువేట గ్రామోత్సవంలో రథసప్తమి కమిటీ సభ్యులు, స్వామివారి మోత కాపర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం మార్కాపురం జిల్లా. ఈరోజు సంక్రాంతి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారు కృష్ణదేవరాయలు ఏర్పాటు చేసిన సంక్రాంతి మండపం పారువేట ఉత్సవానికి మరి కొద్ది నిమిషాల్లో వేంచేస్తున్నారు. ఈ పారువేట ఉత్సవంలో భాగంగా స్వామివారు 4 మాడవీధుల ఉత్సవము మరియు అదేవిధంగా దేవస్థానానికి 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సంక్రాంతి పారువేట మండపానికి వేయించేసి అక్కడ షోడశ ఉపచారాలకు పూజలు అందుకుని స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ భక్తుల దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు భక్తులు స్వీకరించి మరలా 4 మాడ వీధుల్లో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు విహరించి స్వామివారు మళ్ళా దేవస్థానానికి చేరుకుంటారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.